సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ కి సంబంధించిన ఘటనపై గర్ల్స్ కి బాయ్స్ హాస్టల్ నుంచి కూడా ఎంతో మంది బాయ్స్ సపోర్ట్ గా నిలబడి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాము, క్లాసులకి అటెండ్ అయ్యేదే లేదు అని చెప్పి వి వాంట్ జస్టిస్ అంటూ చాలా మంది బాయ్స్ గర్ల్స్ హాస్టల్ దగ్గరికి అలాగే కాలేజ్ దగ్గరికి కూడా వెళ్తూ ఉన్నారు. మరి విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా కాలేజ్ యాజమాన్యం కానీ అటు పోలీసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం నిజంగా ఇక్కడ ఏదో ఉంది అని బాయ్స్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎప్పుడు విషయం తెలిసింది అనేది వాడి మాటల్లోనే తెలుసుకుందాం పదండి. న్యాయం కావాలి మాకు. ఎంతమంది మీరందరూ బాయ్స్ ఎంతమంది ఉన్నారు బాయ్స్ హాస్టల్లో? 700 దాకా ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఆ విజయ్ మీకు తెలుసా? విజయ్ అనే పర్సన్ మీకు తెలుసా? విజయ్ 4th ఇయర్, మేము 2nd ఇయర్. ఇప్పుడు ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసిందండి? మేనేజ్మెంట్ వీళ్ళందరికీ వారం రోజులు 2 రోజుల ముందే తెలుసు. మాకు నేను రాత్రి వేరే కాలేజీలో ఫోన్ చేసి చెప్పారు. అవన్నీ ఆరోపణలే, ఇంకా అయితే ఏం తెలియలేదు అని పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. దానిపై మీరేమంటారు? చెప్తే అమ్మాయి చెప్పింది కెమెరా కనబడుతుంది, అమ్మాయి ఒప్పుకుంది కెమెరా కనబడుతుంది. దగ్గర 300 నుంచి 350 వీడియోల వరకు ఉన్నాయి అని అంటున్నారు. దానిపై మీకేమైనా అంటే తెలిసిందా? అసలు నిజమే ఆ వీడియోస్ ఉన్నాయి, కరెక్టే అని అనిపిస్తుందా? కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మాయిలకి అబద్ధాలు చెప్పే అవసరం ఉండదు, ఆ ఒళ్ళు గురించి అబద్ధాలు చెప్పే అవసరం ఉండదు. దాని గురించి మా చెల్లి లేదు, నా లవర్ లేదు, నా అక్క లేదు, ఎవ్వరు లేదు. అమ్మాయి బయట విషయాలు చూస్తేనే మనం చాలా బాధపడతాం. అలాంటిది మనం కళ్ళ ముందు జరిగిన విషయానికి రెస్పాండ్ అవ్వకపోతే ఇంకెందుకు మనం మనుషుల్లాగా? దానికోసం మేము కష్టపడుతున్నాం. ఇప్పుడు నిన్నటి దాకా కెమెరా ఉంది, ఆడుకొని నిజాలు ఒప్పుకున్నాడు. పోలీసుల ముందు అవును ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, అవన్నీ. పొద్దున్నే ఎస్పీ గారేమో కెమెరాలు దొరకలేదు, ఏం దొరకలేదని చెప్తున్నారు. మాకేం అర్థం అవట్లేదు. మీరేమనుకుంటున్నారు, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? అంటే 1 వీక్ అయింది కంప్లైంట్ చేసి, అంటే కాలేజ్ హెడ్కి కంప్లైంట్ చేసినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం కానీ దాన్ని పోలీసులకు సమాచారం అందించడం కానీ జరగలేదని ఆల్రెడీ అక్కడ ఉన్న గర్ల్స్ చెప్తూ ఉన్నారు. దీనిపై మీరేమనుకుంటున్నారు? కాలేజీ రెప్యుటేషన్ పోద్దేమో అని ప్రిన్సిపల్ గారు చర్యలు తీసుకుంటలేదు. మాకు ఏం జరిగినా మాకు మాత్రం న్యాయం కావాలి. న్యాయం జరిగేంత వరకు క్లాసులు జరగవు, మేము ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం, అసలు కదలం. న్యాయం జరగాలి. ఇంకా అవన్నీ ఎంతమంది చేస్తారు? అవన్నీ